హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి జూనియర్ ఇంజనీర్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ డేట్కి సంబంధించి అప్లికేషన్ డేట్స్, అదేవిధంగా లాస్ట్ డేటు, ఏజ్ రిలాక్సేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే ఏ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిందనేది చూసుకున్నట్లయితే మనకు మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఏదైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మనకి మేజర్గా గ్రూప్ డి, ఎన్టీపీసీ, అదేవిధంగా జేఈ లాంటి నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది జూనియర్ ఇంజనీర్స్. సో ఆ జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇదన్నమాట. రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి జూనియర్ ఇంజనీర్స్, అదేవిధంగా డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటరలాజికల్ అసిస్టెంట్కి సంబంధించిన వేరియస్ కేటగిరీస్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా డేట్స్ ఇంపార్టెంట్. సో ఆన్లైన్ నోటిఫికేషన్ వచ్చేసి అంటే అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి 31 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. 31 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి 30 నవంబర్ 2025 అనేది లాస్ట్ అప్లికేషన్ డేట్ అనమాట. పేమెంట్ అంటే అప్లికేషన్ చేసిన తర్వాత పేమెంట్కి సంబంధించి కనుక లాస్ట్ డేట్ తీసుకుంటే 2 డిసెంబర్ 2025 అనేది లాస్ట్ డేట్గా డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎడిట్స్ అంటే మాడిఫికేషన్స్, మనం అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్స్ చేసినా వాటికి సంబంధించినటువంటి మాడిఫికేషన్స్ చేసుకోవడానికి 3 డిసెంబర్ నుంచి 12 డిసెంబర్ వరకు డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పీరియడ్లో ఆన్లైన్ అప్లికేషన్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎస్పెషల్గా డీటెయిల్స్ టు క్రియేట్ అన్ అకౌంట్, అదేవిధంగా చూజ్ అన్ ఆర్ఆర్బీ కెనాట్ బి మాడిఫైడ్, ఇవి కాకుండా మిగతాయి సంబంధించి చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ ఎడిషన్కి సంబంధించి ఏంటి డేట్స్ 3 డిసెంబర్ నుంచి 12 డిసెంబర్ మధ్యలో. అదేవిధంగా చూసుకున్నట్లయితే డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్, స్క్రైబ్ ఏదైతే ఉంటుందో అంటే ఎవరైతే పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అసిస్టెంట్స్గా వెళ్తారు కదా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి 13th డిసెంబర్ నుంచి 17th డిసెంబర్ మధ్యలో ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. లెట్స్ సీ అనదర్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి జూనియర్ ఇంజనీర్, అదేవిధంగా డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ మెటరలాజికల్ అసిస్టెంట్కి సంబంధించి పే స్కేల్ లెవెల్ వచ్చేసి లెవెల్ 6కి సంబంధించినటువంటి పే స్కేల్ అనేది రావడం జరుగుతుంది. ఇనిషియల్గా 35,400, మంచి జాబ్ అండి. సో ఖచ్చితంగా ఎవరైతే డిప్లొమాలో ఇంజనీరింగ్ ఇవన్నీ ఉన్నాయో సో వారు ఈ పోస్టులకు ప్రధానంగా ఎలిజిబుల్ అనమాట. ఇనిషియల్ పే వచ్చేసి 35,400 రూపీస్. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి అనెక్సర్ 1 ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ ఫర్ ఆర్ఆర్బీ ఎగ్జామ్. సో ఆ స్టాండర్డ్స్ అనేది చూద్దాము. ఏజ్ పరంగా చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ ఈజ్ ద మినిమం ఏజ్, 33 ఇయర్స్ ఈజ్ ద మ్యాక్సిమం ఏజ్ ఫర్ ది జనరల్ కేటగిరీ పీపుల్. జనరల్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే 2,569 ఆయా జోన్లకు సంబంధించి మొత్తం పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 2,569 పోస్టులు ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకి జోనల్ పోస్టులు అంటున్నారు కదా, మరి ఏ జోన్ వాళ్ళు ఆ జోన్కి ఎలిజిబుల్ అంటే కాదని, మొత్తం అన్ని జోన్లకు కలిపి కూడా మీరు ఎలిజిబులే అవుతారు. సో దానికి ప్రిఫరెన్షియల్ ఉంటుంది దాన్ని బట్టి అనమాట. సో 2,569 మొత్తం జూనియర్ ఇంజనీర్కు, అదేవిధంగా మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటరలాజికల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అనమాట. సో క్లియర్ వేకెన్సీస్ అనేది ఆల్రెడీ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మెడికల్ స్టాండర్డ్స్. సో మెడికల్ స్టాండర్డ్స్లో మనకి A3 ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఇక్కడ ఏవైతే మనకు డిస్టెన్స్ 6/9, 6/9 వితౌట్ గ్లాసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, నియర్ విజన్ సంబంధించి కూడా ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. B1 కూడా ఇవ్వడం జరిగింది. B1లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. 6/9 అండ్ 6/12 వితౌట్ గ్లాసెస్. C1 ఫిజికల్లీ ఏంటి 6/12, 6/8 అనేది సైట్ రేంజ్ అనేది ఉండాలి. సో ఇదన్నమాట మెడికల్ స్టాండర్డ్స్. మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్ సంబంధించి ఎనీ రిక్రూట్మెంట్ ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో అటు గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి ఎస్పెషల్గా సైట్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఈ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కంపల్సరీగా మీరు పాస్ అవ్వాల్సిందే. అయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 నుంచి 33 మధ్యలో ఉండాలి. కట్ ఆఫ్ డేట్స్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే గత కాలంలో ఈ కట్ ఆఫ్ డేట్స్కి సంబంధించి
ఇష్యూస్ జరిగాయి. అందుకని చెప్పేసి ఈసారి క్లియర్గా నోటిఫికేషన్లో కట్ ఆఫ్ డేట్స్ అనేటివి మెన్షన్ చేయడం జరుగుతుంది. మినిమం ఏజ్ 18 years ఏదైతే ఉందో దానికి కట్ ఆఫ్ డేటు 1st January 2026 అనేది కట్ ఆఫ్ డేట్గా ఇవ్వడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్కి వచ్చేసి కూడా కట్ ఆఫ్ డేటు మనకి 1st January 2026 ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 2025 కాదు, 2026 ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇది అప్పర్ ఏజ్ లిమిట్. అదేవిధంగా మనకి ఏ లోపు అంటే మినిమం ఏజ్లో జన్మించిన వాళ్ళు ఏంటి 1st January 2008 తర్వాత జన్మించిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. గుర్తుపెట్టుకోండి, 1st January 2008 తర్వాత ఎలిజిబుల్ ఎవరైతే జన్మించారో వారు కాదు. అదేవిధంగా 2nd January 1993 తర్వాత జన్మించిన వాళ్ళు, ఇది అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి వాళ్ళు ఎలిజిబిలిటీ ముందు, దీనికంటే ముందు ఎవరైతే జన్మిస్తారో అంటే 1st January 1993 రోజున జన్మించిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 2nd January 1993 నుంచి 1st January 2008 మధ్యలో జన్మించిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబుల్. అంటే ఇది జనరల్ కేటగిరీలో. ఓకే, నెక్స్ట్ ఓబీసీకి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది కదా. ఓకే, ఓబీసీకి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి 1990 January 2nd. నెక్స్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ మనకు పర్సన్స్ విత్ డిసబిలిటీస్కి సంబంధించి 1988 2nd January అనేది కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించడం జరిగింది. సో ఇయర్స్ పరంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీజు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే మనకి క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్, జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్, అదేవిధంగా మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసి 500 rupees. అదేవిధంగా దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే 400 rupees ఏదైతే ఉందో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనం అటెండ్ అయినాక వాళ్ళకి 400 rupees అనేది మళ్ళీ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ అటెండ్ అవుతాం కదా, దాని తర్వాత రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు ది ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ కేటగిరీ, ఉమెన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గర్ల్స్కి కూడా ఏంటి 250 rupees మాత్రమే ఫీజు అనేది ఉండడం జరిగింది. అయితే ఈ 250 rupees కూడా మనకి ఏంటి అంటే ప్రధానంగా రీఫండ్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ అటెండ్ అయినాక. ఓకే, ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రధానంగా ఈ స్టేజెస్లో జరుగుతుంది. ఓకే, ఏంటి ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రిలిమ్స్ ఓరియంటల్లో. దీంట్లో ఏదైతే ఉందో దాని నుంచి మనకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2కి తీసుకోవడం జరుగుతుంది, అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఓరియంటల్లో. ఇక్కడ టెక్నికల్ సబ్జెక్ట్ సంబంధించి కూడా ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, మెడికల్ స్టాండర్డ్స్ మనం ఆల్రెడీ చూసాము. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ 1కి సంబంధించి కనుక ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి యొక్క మార్క్స్ వెయిటేజ్, అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి చూద్దాం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ టెస్ట్కి సంబంధించి మ్యాథమెటిక్స్ 30 marks ఉంటాయి. 30 questions ఉంటాయి, 30 marks. ఓకే, నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 25 questions ఉంటాయి, 25 marksకి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 15 questions ఉంటాయి, 15 marksకి. జనరల్ సైన్స్ వచ్చేసి 30 questions ఉంటాయి, నెక్స్ట్ 30 marks. ఓకే, సో మొత్తం 100 questionస్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, 100 marks. ఓకే, 90 minutesలో ఫినిష్ చేయాలి, అంటే 1.5 hour మాత్రమే డ్యూరేషన్. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే డిప్లొమా ఆర్ బీటెక్ రిలేటెడ్గా ఎవరైతే ఉంటారో వారు ఎలిజిబిలిటీ ఉన్నారు. కొన్ని పోస్టులకి మనకి మెట్రలాజీ రిలేటెడ్గా బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉండడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి మనకి ఎలాంటి టెక్నికల్ సబ్జెక్టు లేదు, గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి. ఓకే, సెక్షన్ వైజ్ వచ్చేసి బేసిక్గా ఏంటంటే ఇలానే వస్తుందా అంటే మేబీ టెంటేటివ్, అంటే 30 దగ్గర 25, 26 ఆర్ 28, 32 ఇలా ఫ్లక్చువేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెగిటివ్ ఉందా అంటే కంపల్సరీగా ఉంది. 1/3 మార్క్, అంటే ప్రతి 3 తప్పులకి మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ చేస్తారో అది నెగిటివ్ అయిపోతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్, అంటే
మినిమం ఎగ్జామ్ క్వాలిఫికేషన్ మినిమం అయితే ఉండాలి కదా. సో పాస్ మార్క్స్ అనుకోండి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, జనరల్ కేటగిరీ పీపుల్కి 40%, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి 40%, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి 30%, ఎస్సీ క్యాండిడేట్స్కి 30%, ఎస్టీ క్యాండిడేట్స్కి 25%గా మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మనం ప్రిలిమ్స్ క్లియర్ అయినాక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ బేస్డ్ అపాన్ ది రిక్వైర్మెంట్ని బట్టి పిలవడం జరుగుతుంది. అయితే దీంట్లో కనుక మార్క్స్ వెయిటేజ్ కనుక తీసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్కి 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేసి 15 మార్క్స్, 15 క్వశ్చన్స్. ఓకే, 15 క్వశ్చన్స్కి 15 మార్క్స్. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే 10 మార్క్స్. నెక్స్ట్ బేసిక్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10. నెక్స్ట్ టెక్నికల్ ఎబిలిటీస్ 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఫస్ట్లో 1లో ప్రిలిమ్ స్టేజ్లో టెక్నికల్ సబ్జెక్ట్ లేదు, కాకపోతే ఇక్కడ టెక్నికల్ సబ్జెక్ట్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది, 100 మార్క్స్ ఉండడం జరిగింది. అయితే ఇది ఇక్కడ మేజర్ కీ రోల్ చేయనుంది. ఇక్కడ నుంచే మనకి మెరిట్ లిస్ట్ అనేది షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది మెరిట్కి. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్కులకు గాను. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ మాత్రమే. 2 అవర్స్లో మనకి 150 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా నెగిటివ్ ఉంటుంది, ఎంత 1/3 అనేది ఉంటుంది. ఓకే, ఆయా పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఈజీగా చెప్పాలి అంటే ఎలక్ట్రికల్ డిప్లొమా ఇలా రిలేటెడ్గా ఉండడం జరిగింది. సో డీటెయిల్డ్గా నోటిఫికేషన్లో చూసి మీ క్వాలిఫికేషన్ బట్టి అప్లై చేయండి. అయితే మనకి టెక్నికల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెషినింగ్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ మెషిన్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ డై మేకింగ్ ఇంజనీరింగ్, కాంబినేషన్ ఆఫ్ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ అబౌవ్ డిసిప్లిన్స్ కనుక చూసుకున్నట్లయితే మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనేది మనకు టెక్నికల్ పేపర్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ సబ్ స్ట్రీమ్స్ కనుక చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్గా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కాంబినేషన్ సబ్ స్ట్రీమ్స్ కనుక తీసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ కింద కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సివిల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ అదర్ స్ట్రీమ్స్, అదేవిధంగా బీఎస్సీ అండ్ సివిల్ ఇంజనీరింగ్ 3 years డ్యూరేషన్ తీసుకుంటే సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్. సో వీటికి సంబంధించి సపరేట్ సిలబస్ దానికి ఇవ్వడం జరిగింది. సో మీరు దాని సిలబస్ ఆధారంగా చూడవచ్చు. నెక్స్ట్ బీఎస్సీ అండ్ కెమిస్ట్రీ కనుక తీసుకున్నట్లయితే సిఎంఏ గ్రూప్ కింద మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద స్పెషలైజేషన్స్. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు మినిమం 3 years డిప్లొమా ప్రతి పోస్టుకు కనుక చూసుకున్నట్లయితే 3 years డిప్లొమా ఆయా స్ట్రీమ్స్లలో కంపల్సరీగా ఉండాల్సిందే, ఆర్ఎల్స్ బీటెక్ అనే సరిపోతుంది. ఓకే, దీస్ ఆర్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అదేవిధంగా మనకి టెక్నికల్ రిలేటెడ్ సిలబస్ ఏదైతే ఉందో వాటిని ఈ విధంగా డిసైడ్ చేయడం జరిగింది. అంటే మనకి జూనియర్ ఇంజనీర్స్లో వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్టులు ఉంటాయి, అంటే డిఫినేషన్స్ పరంగా. కాకపోతే వాటికి ఉన్నటువంటి సబ్జెక్టు సేమ్ కాబట్టి ఇలా క్లబ్ చేసి ఎగ్జామ్ గ్రూప్గా డిసైడ్ చేయడం జరిగింది. ఓకే, ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.